flowers. I sit still and coo birds, pretty little so in love with you. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇన్స్టాగ్రామ్లో అయితే ఈ సాంగ్ అయితే వైరల్ అవుతుంది కదా. ఈ సాంగ్తో వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో చెప్తా. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై ట్యాప్ చేసి అలర్ట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. సో ఎడిటింగ్ రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే ఈ వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అయితేనే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఫస్ట్ అయితే ఓపెన్ చేసుకొని కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడైతే టెక్స్ట్ లైట్ కనిపిస్తుంది కానీ దానిపై అయితే ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి అయితే వెళ్ళి యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేయండి. ఫస్ట్ అయితే ఇంపోర్ట్ ఫాంట్స్లోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ ఇస్తా, అవి డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్లోకి అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకుంటే ఇంటర్ఫరెన్స్ అయితే ఇలా వస్తుంది. సో బ్యాక్ అయితే వచ్చేస్తే అన్ని టెస్ట్లు వేసుకైతే ఆటోమేటిక్గా అయితే ఫాంట్ అయితే యాడ్ అయిపోయిద్ది. సో కింద కనిపిస్తున్న లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ చేసుకుంటే లేయర్ లాగా అయితే యాడ్ అయిపోతుంది. సో మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ చేసుకుని బ్యాక్ అయితే వచ్చేసి స్టార్టింగ్ నుంచి అయితే ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. నేను చాలా వీడియోస్లో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో చెప్పాను. ఇప్పుడైతే బీట్ మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ దాకా అయితే ఇమేజ్ లేయర్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ చేస్తే ఇలా లేయర్ అయితే కనిపిస్తుంది కదా, మీ ఇమేజ్ లేయర్ని అయితే మిడిల్లో అయితే ప్లేస్ చేసుకోండి. మీకు అడ్జస్ట్ చేసుకోవాలంటే 2 ఫింగర్స్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఫస్ట్ ఒక కీ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ దాకా అయితే ఇంకో కీ అయితే యాడ్ చేసుకొని ఫస్ట్ కీ దగ్గరికి వచ్చేసి ఫింగర్తో కిందకి అయితే స్క్రోల్ అయితే చేస్తే ఇలా అయితే వస్తుంది. మీకు అర్థమవుతున్నట్టుంది. సో ఇలా కిందకి స్క్రోల్ చేస్తే అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయింది. సో చూసారు కదా, ఇక్కడైతే గ్రాఫ్ ఆప్షన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి గ్రాఫ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇలా అయితే యాడ్ చేసుకున్నాక మళ్ళీ సెకండ్ బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ప్లస్ మీద అయితే ట్యాప్ చేయండి. ఫస్ట్ అయితే మీడియాలోకి అయితే వచ్చి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన సెకండ్ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్న ఇమేజ్ అయితే ఇక్కడ బీట్ మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ దాకా అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని ఇమేజ్ని అయితే మిడిల్లో అయితే ప్లేస్ చేసుకోండి. అడ్జస్ట్ కావాలంటే 2 ఫింగర్స్ అడ్జస్ట్ చేసుకొని మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఫస్ట్ ఒక కీ యాడ్ చేసుకొని లాస్ట్ బీట్ మార్క్ దగ్గర అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చి కిందకైతే స్క్రోల్ అయితే చేయండి. సో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫస్ట్ కీ దగ్గరకు వచ్చి కిందకి స్క్రోల్ చేస్తే ఇమేజ్ అయితే కిందకి స్క్రోల్ అవుతుంది కదా, అలా స్క్రోల్ చేసుకుంటే ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. సో మిడిల్లోకి అయితే వచ్చి గ్రాఫ్ పై అయితే క్లిక్ చేయండి. ఇక్కడైతే గ్రాఫ్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే క్లిక్ చేసి గ్రాఫ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. సో బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడు ఇంకా వీడియో ఎడిటింగ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని బీట్ మార్క్ దాకా అయితే అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడైతే మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి అయితే వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేనైతే అడ్జస్ట్ చేసుకున్నాను. కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకున్నాను. మళ్ళీ లాస్ట్ బీట్ మార్క్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని కిందకైతే స్క్రోల్ చేస్తే చాలా సింపుల్గా అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. సో మళ్ళీ అయితే మిడిల్లోకి వచ్చి గ్రాఫ్ని అయితే యాడ్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ అయితే వచ్చేసారు కదా. సో ఇక్కడ కనిపిస్తున్న బీట్ మార్క్స్ అన్నిటికీ ఇమేజెస్ అయితే సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజెస్ యాడ్ చేసుకొని పైన కనిపిస్తున్న సింబల్పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.